నర్సన్నకు నేను ఎప్పుడు నా జీవితంలో రుణపడి ఉంటా. మా అన్న ఉంటాం అనుబంధాలు ఎట్లయితే మా చెల్లెలు మాట ఇచ్చిండో మేమందరం కూడా మా చెల్లెల్ని కూడా తోడుండి మా చెల్లెలకి తీసుకుని అసెంబ్లీలో కూడా కూర్చోబెడతామని చెప్పి నేను చేస్తున్నా. మీకు అమ్మకుండా ఇంత మంచి ప్రోగ్రాం చేసినందుకు ఈ పార్లమెంట్ పరిధిలో గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా పార్లమెంట్ స్థాయి మొదటి మీటింగ్ నిర్వహించడం నా గురించి చాలా సంతోషం అన్నా. దానికి ముఖ్య అతిథి మా అక్క, మా డయాబెటిక్ మా లేడీస్ కే కాదు యువతకైనా సరే అందరికీ ఆదర్శం అక్క కొండా సురేష్ అక్క ఇన్ఛార్జ్. ఆమె అడిగేవాళ్ళు మా రథసారథిగా నడిపిస్తున్న అక్కకు, అదేవిధంగా మైనపల్లి హనుమంతన్న గారికి, మా ఎందుకంటే ఫైర్ బ్రాండ్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫైర్ బ్రాండ్ ఉండే వ్యక్తి మైనపల్లి హనుమంతన్న గారికి, అదేవిధంగా మా తండ్రి సమానుడు జగ్గారెడ్డి గారు, అదేవిధంగా ఎందుకంటే నేను జగ్గారెడ్డి గారి శిష్యుడు ఉండి స్టార్టింగ్ నుంచి ఆయన వాడేపటి నుంచి ఈ స్థాయికి వచ్చిన కాబట్టి మా తండ్రి సమానుడు జగ్గారెడ్డి గారు, మా అమ్మ నిర్మల జగ్గారెడ్డి గారు, ఎందుకంటే ఇప్పుడే మొన్ననే ఇండస్ట్రీ చైర్మన్ ఇచ్చారు ఈ ప్రాంతానికి కూడా. అక్క నేను ఎంపీ గెలిచినాక మీ ఇండస్ట్రీ చైర్మన్ నుంచి మంత్రి గారు ఇద్దరు కలిసి ఇక్కడ ప్రాంతానికి రైతులు ఎక్కువ ఉంటారు, ఫుడ్కు సంబంధించిన అంటే వ్యవసాయం చేసిన రైతులు ఉంటారు, వాళ్ళకు చిన్న చిన్న స్మాల్ కేర్ ఇండస్ట్రీస్ కూడా పెట్టించే బాధ్యత మీరు తీసుకోవాలక మేము కూడా చెప్తున్నా ఈ నిర్వహించాక. అదేవిధంగా మా అన్న దుబాక ఇన్ఛార్జ్ చెంపు శ్రీనివాసరావు గారు శ్రీనివాస ఈ ప్రాంతం నుంచి మొదటిసారిగా ఎంపీ వెళ్ళి ప్రధానమంత్రి అయిన గడ్డ తెలంగాణ. ఆ గడ్డ నుంచి ఒక బడుగు బలైన వర్గాల బిడ్డ, ఒక పేదింటి బిడ్డ, మీలో నుంచి వచ్చిన మీ కుటుంబ సభ్యుల దగ్గర వచ్చిన మీ కొడుకులాగా మీ తమ్ములాగా అందరికీ సేవ చేయడానికి సోనియా గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు నాకు ఆశీర్వాదం ఇచ్చి మీ ముందుకు పంపించిన, మీ మీద నమ్మకంతో పంపించిన, మీ మెదక్ జిల్లాలో అందరికీ కూడా సేవ చేసే భాగ్యం కల్పించిన, మీ అందరూ కూడా నన్ను దీవించి మెదక్ పార్లమెంట్ పంపేయాలన్నా మీ గురించి మన ప్రాంతం గురించి. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఉన్నాడు ఎవరు, వెంకటరామరెడ్డి గతంలో కలెక్టర్, ఇప్పుడు ఎమ్మెల్సీ, ఇప్పుడు ఎంపీ అభ్యర్థి. అంతేనా? అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు పెడతాడు, కానీ చిన్నమ్మకు బంగారు గాజులు. నువ్వు ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నావు కదా, గతంలో కలెక్టర్ ఉన్నావు కదా. ఇదే గజ్వేల్ ప్రాంతంలో గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ఇక్కడనే కొండకొంచెం ప్రాజెక్ట్ ఉంది. కొండకొంచెం ప్రాజెక్ట్ లో 4 గ్రామాలు అందులో మునిగి రైతులకు నష్టం జరిగితే ఆ రైతులు ఆ నష్టపరిహారం మాకు సరిపోలేదన్నా, సరిపోలేదు కలెక్టర్ గారు, మాకు కొన్ని పరిహారం ఎక్కువ ఇవ్వమంటే అంతే ఇస్తాం, ఇస్తే తీసుకోండి లేకుంటే మీకు దిక్కులో కూడా చెప్పుకోండి అని చెప్తే ఆ రైతులందరూ కూడా 36 మంది రైతులు అందరూ కలిసిపోయి కోర్టుకు పోతే మీరు ఎక్కడికైనా ఉండి బిడ్డ నేను కలెక్టర్ ఉన్నా ఈపీఎస్ కలెక్టర్ గా పోయినాక కూడా ఎక్కడున్నా కూడా మీకు పని జరగని అని చెప్పి వార్నింగ్ ఇచ్చిన దుర్మార్గుడు వెంకటరామరెడ్డి. మీకు తెలుసా లేదా? గజ్వేల్ ప్రజలు తెలుసా లేదా? ఆ దుర్మార్గుడికి వేద్దామా ఈ పేరుకి బిడ్డ మీ బిడ్డకి ఇస్తారా చూడండి అన్న. ఒకసారి ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపేయండి అన్న.